బాగున్నారా? ఓకే. కొత్త వాళ్ళు ఎవరు? నేను తెలియని వాళ్ళు, నన్ను చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు. 1, 2, 3, 4 అంటే పోయిన నెలలో వచ్చారా? ఈ నెలలో నేను రాలేకపోయిన నెల, ఈ నెల నేను వచ్చాను కదా. ఓకే. నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే నా కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్తో నేను చాలా బాధపడ్డాను. అంటే మాట్లాడలేను, నడవలేను, అదే అనమాట నా పరిస్థితి. కానీ దేవుడు 3 నెలలు బెడ్ రెస్ట్లోనే ఉండాలన్నట్లుగా చెప్పారు డాక్టర్స్. కానీ 1.5 నేను తిరిగి లేచాను, మాట్లాడగలుగుతున్నాను. ఇంత దూరం ప్రయాణం చేసి మీ దగ్గరికి రాగలిగాను. అదంతా కేవలం దేవుని కృప, మీ అందరి ప్రార్థన. సరే, ఒక చిన్న గేమ్ ఆడుకుందామా? ఆడుకుందామా వద్దా? అక్కడ పాఠం గారు ఏం చెప్పడం లేదు. గేమా? ఏం గేమ్ అబ్బా? బయట తీసుకెళ్ళి ఉరికిస్తారా? ఏ కదా అని ఆలోచన. అట్లాంటి గేమ్లు కావాలి, చిన్న చిన్న గేమ్లు అంటే. తెలుసు మీకు నేను ఆడించే గేమ్లు ఎలా ఉంటాయి. ఏమంటే కొంచెం ఇప్పుడు దాకా మీరు అందరూ పాటలు పాడి అలసిపోయినారు కదా, కొంత రిలాక్షన్ అవుతే వాక్యానికి కొద్దిగా మైండ్లన్నీ కూడా ఫ్రెష్ అయిపోతాయి. అందుకోసం అనమాట. కాబట్టి అంతా లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఏం ఆడించానమ్మా మీకు గుర్తుందా? ఎవరికైనా సెల్ ఫోన్ మిర్రర్ కదా. పాట్ బ్రేక్ వచ్చా? పాట్ అంటే కుండ. పాట్ అంటే ఏంటి? కుండ. కుండ ఎవరన్నా పగలగొట్టారా బైబిల్లో? ఎవరన్నా కుండ పగలగొట్టారా? పగలగొట్టలేదా? ఎవరు? సంసోనా? కుండ పగలగొట్టింది సమరేశ్వరి. కుండ విడిచిపెట్టేది ఉంది బైబిల్లో. మీరేం పగలగొట్టింది? పాపం సమరేశ్వరి వినింది అనుకోండి, ఏమన్నా ఈ 10 కొండ ఉండే పాఠశాలలు నేను కుండ విడిచిపెట్టిపోతే పగలగొట్టిపోయిందని చెప్తున్నారు. ఇట్లే అనమాట. మనం చాలా అపార్థాలు వస్తుంటాయి కదా, ఇట్లే మనమే ఊహించుకుంటాం. సమరేశ్వరి కాదు, చెప్పండి. గిద్యోను. అవునా కదా? ఏం చేస్తాడు గిద్యోను? కుండ పాల్గొట్టాడా లేదా? ఓకే, సరే. అది కూడా డౌట్గా చూస్తున్నారు నాకు వెళ్ళి. ఇప్పుడు నేను ఆ బైబిల్ తీసానంటే మళ్ళీ ఇంకోటి అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇంకోటి పాట్ అంటే కుండ. బ్రేక్ అంటే ఏం చేయాలి? పగలగొట్టడం అనమాట. పాట్ అంటారు, అప్పుడు కుండ చూపించాలన్నమాట. బ్రేక్ అనగానే పాట్ కనబాలి, చప్పట్లా కొట్టాలి, గట్టి కొట్టాలి. చిన్న చిన్న ఇట్లా అంటే కుండ పగిలిద్దామా? కుండ పగిలితే శబ్దం వచ్చిద్దా లేదా? వస్తుందా లేదా చెప్పండి. ఎస్పే పాశ్రమ గారు వస్తుంది. కుండ పగిలితే శబ్దం ఎప్పుడు పగలగొట్టలేదు కదా మనం, అని ఆలోచన చేస్తున్నావా? అలాగేం కాదు, కుండ పగలగొట్టి శబ్దము వస్తుంది. పాట్ చూపించాలి అందరు. పాట్ బ్రేక్. వెరీ గుడ్. అబ్బా, ఎంత బాగా పగలగొడుతున్నారు మీరు కుండల్ని కదా. అందుకని మట్టి కుండలు పోయి మనకి డేట్స్ కలిసినాయి కదా. కుండ పగలగొడితే, లేకపోతే ఈ పాటికి ఎన్ని కుండలు పగలగొట్టి వంటలు చేస్తుంటామో మనం. దేవుడు అది తీసేసి డేక్షలుగా కనిపెట్టించినాడు కాబట్టి సరిపోయి మనకి. ఓకే, పాట్ బ్రేక్. పాట్ బ్రేక్. బ్రేక్. నేను బ్రేక్ అన్నప్పుడు ఎవరైతే ఇట్లా కుండ చూపించారో వాళ్ళు అవుట్. నేను పాట్ అన్నప్పుడు ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు అవుట్. అట్లా ఫస్ట్ టైం. ఓకే, మీరు పిలవడండి. మీ ఊరికి ఇది ఒక శాంపిల్ గేమ్. మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉన్నారా మీరు? తెలిసిపోయింది ఇప్పుడు గేమ్ అట్లా. పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ పాట్. ఇట్లా పెట్టిన వాళ్ళు అందరూ కూర్చోాలమ్మా. మీరు కూర్చోండి. ఇంకా చెప్తున్నారు ఇట్లా పెట్టుకున్నారు కదా. అందరు చేతులు దగ్గర పెట్టిన వాళ్ళందరూ కూర్చోాలమ్మా. మీరు కూడా కూర్చోండి మా బ్లూ శారీ. ఎందుకంటే నేను మాట్లాడాలని మీ చేయి ఇట్టుందంటే అర్థం ఏంటంటే మీరు బ్రేక్ చేస్తారని అర్థం. ఓకే, పాట్ కొట్టారా చప్పట్లు? కూర్చో.
కూర్చోవాలి, ఎవరి వాళ్ళ కూర్చోవాలి పాఠశాలలో. పిల్లలైతే అలానే చెప్పిన వాటి లే నేను యాగొట్టలే అంటుంటారు. మీరు అట్ట కాదు కదా పెద్దలు, మీరు పాఠశాలలో అంటే పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ పాట్. ఇప్పుడు మనం పాట ఎట్టయిందమ్మా. సరే పాట్ అమ్మా కూర్చోండి. ఓకే రెడీ. పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, బ్రేక్. ఇట్ట పెట్టుకోవాలి కూర్చోండి, ఇట్ట పెట్టుకోవాలి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పెట్టారు ఇట్లా నలుగురు ఉన్నారు. పాట్ ఫాస్ట్ చేయాలా, బ్రేక్ ఫాస్ట్. నేను ఫాస్ట్ అంటాను కదా. బ్రేక్ పాట్ బ్రేక్ పాట్. మీరు స్లో చేస్తారు, ఫాస్ట్ చేయాలి. పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, బ్రేక్. కూర్చోండి, చేయి అన్నంలో కూర్చోండి. అందరూ ఉంటారా అన్నారా? సరే మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేద్దాం. పాట్ బ్రేక్, పాట్ బ్రేక్, పాట్ పాట్. మీరు కూర్చోండి. మీ పేరుమా? ప్రమీల కుమారికి. అందరు చెప్పండి కొడదామా? వెరీ గుడ్. సరే దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మరి ఇక్కడికి ఒక వేరే మేడం రావాల్సింది, వాళ్ళకి వేరే కార్యం ఉండడం వల్ల రాలేకపోయారు. ఇమ్మీడియట్ ఒకే ఒక్క రోజులో నేను మన మేరీ పాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఇలా రెండమ్మా మీరు వాక్యం చెప్పడానికి అన్నప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. అది సేవకులు అంటే ఎట్లుండాలంటే టైం వచ్చిందంటే వదలకూడదు, ఖచ్చితంగా మనము వెళ్ళిపోవాలంతే. నేను రెడీ అనాల. చాలా మంది ఏం చేస్తారమ్మా వాక్యం చెప్పడానికి రా, లేదా ప్రార్థన పోదాం అంటే సాకులు చెప్తారు పాస్టర్లు. లేదా నేను బట్టలు ఉతకాలా, నానబెట్టినా, ఇంట్లో అంట్లున్నాయి, పిల్లల్ని చేసి పెట్టాలా, అది ఇదన్నీ చెప్తాం మనం. అవన్నీ ఎప్పటికల్లా ముగించాలి. పొద్దున 7:30 మొత్తం పనులు ముగించేసుకొని ఎప్పుడు సేవ ఉంటుందా అని ఎదురు చూడాలి మనం. అట్లా ఉంటే మన మినిస్ట్రీని దేవుడు దీవిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు అన్నమాట. నేను అడగంగానే నిజంగా పాషమ్మ గారు ఆదోన్ వచ్చారు. ఆదోన్లో పరిచయము, కానీ ఆదోన్లో పరిచయము అయినప్పటికీ మేము పాత వాళ్ళలాగా అయిపోయాం. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అట్లా. తను చాలా దీనత్వము. నిజంగా నేనైతే చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా. ఆ రోజు ఏదైనా కావాలంటే వెంటనే లేచిపోయి అక్క నేను ఇస్తాను, టీ నేను తీసుకొస్తున్నా, నేను ఇస్తాను. అట్లా నాకు ఆశ్చర్యమైంది తనని చూసినప్పుడు. అదే పాషమ్మ గారు ఎంత ఒబీడియంట్, తను తాను ఎలా తగ్గించుకున్నారని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. చాలా మంది కొత్తగా ఉన్నప్పుడు ఏం చెప్తారు, కూర్చొని ఉంటారు మనం అంతే కదా. లేకపోతే కాదు, నాకు కూడా అంతే. చాలా వరకు లేకపోతే కాదు, ఇప్పుడు లేకపోతే కావట్లే. కానీ నేను మీ వయసులో సన్నగా అట్లా ఉన్నప్పుడు చాలా వచ్చారు పాస్టర్లు అంటే వాళ్ళ బట్టలు ఉతకడంతో సహా నేనే పోటీ పడి చేసేవాళ్ళు. అట్లా ఉంటుంది అన్నమాట. అయితే నిజంగా తను చాలా దీనత్వం కలిగి ఉన్నారు. ఏంట్రా అంటే మినిస్ట్రీ చేస్తున్నారు. ఎట్లా తనే సంఘం కట్టించి, ఒక స్త్రీ వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తారు, ఒక స్త్రీ అయ్యుండి మరి తన భర్తకి ఎలా చెప్పుకుందో, తన విజన్ గురించి, దేవుడు ఇచ్చిన దర్శనం గురించి మరి ఎలా కన్విన్స్ చేసుకున్నారో, ఎలా చేసుకున్నారో. కానీ ఎముగనూరులో ఒక సంఘాన్ని కట్టారు. పత్తికొండలో కూడా ఉందా మీకు సంఘం? ఇంట్లో. ఓకే. కాబట్టి ఎముగనూరులో అయితే సంఘం కట్టించారు అక్కడ. తర్వాత మన ప్రోగ్రాం కూడా ప్రతి నెల ఎముగనూరులో కూడా చేద్దాం అక్క అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం. మేము ప్రేయర్ చేస్తున్నాం అప్పటికి ఎముగనూరులో ఎవరో ఒకరు దేవుడు ఇస్తే బాగుండు అని. తను ఆ మాట చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా మేము బంధువులం కూడా, సొంతం వాళ్ళ చిన్నమ్మ నాకు సొంతం పెద్దమ్మ అవుతుంది. అంటే మా పెద్ద భార్య, కానీ తెలియదు మాకు.
అక్కడికి వెళ్ళాక వాళ్ళు తెలుసా వీళ్ళు కర్నూలు మా బంధువులు ఉన్నారు అక్కడ అంటే ఎవరు అంటే ఇలా ఇలా ఓ మా పెద్దమ్మనే అంటే అట్లనే ఆమె మాకు సొంతం చిన్నమ్మ అని చెప్పారు. అట్లా ఆత్మీయ ఇట్లా కలిసాము, బంధుత్వంలో కూడా మేము కలిసిపోయాం అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఒక చెల్లి దొరికింది అనిపించింది ఆత్మీయంగా, చాలా హ్యాపీగా అనిపించింది. అంతేకాకుండా ఇంతకుముందు ఒక చెల్లి ఉండేది మేరీ రాష్ట్రం, ఆమె కూడా అయితే కొంచెం మన మినిస్ట్రీ నుంచి ఆ పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నా అబ్బా అమ్మాయి చాలా సపోర్ట్గా ఉండేది నాకు మేరీ. ఆ తర్వాత ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో ఇంకా ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ఎవరు మేరీ లాంటి వాళ్ళు రాలే. కానీ దేవుడు మేరీని మళ్ళీ అదే మేరీని ప్లేస్లో ఇచ్చాడని నాకు అనిపించింది. నిజంగా తనలో ఉండేటువంటి ఏమైతే ఆలోచనలు ఉన్నాయో నాలో కూడా అవే ఆలోచనలు ఉన్నాయి. తను నాతో షేర్ చేసినప్పుడు ఒక గూటి పక్షులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్న మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది అర్థమైంది బాగా. కాబట్టి మనం అందరం కూడా ఒక గూటి పక్షులమే, మీరు మేము అందరం కూడా. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసి ఇప్పటికీ మీ దగ్గర నుంచి మేము ఏ డబ్బు ఆశించి కానీ లేకపోతే ఎటువంటి ఆశలు మాకు లేవు. కేవలం పాషమ్మ అభివృద్ధి అవ్వాలి. ఆమె అభివృద్ధి అయితే ఏం అభివృద్ధి అవుతుందండి? సంఘం డెవలప్ అవుతుంది. ఆ పాషమ్మ ఎలా ఉండాలి అనేటువంటి మెలకువలు, ఆమెని ఉజ్జీవింప చేయాలి, ఆమె ఆత్మీయంగా నడిపించాలనేది మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం. ఏ సంస్థ అనేది? మన మినిస్ట్రీ పేరు ఏం పేరు? వి మినిస్ట్రీస్ కదా. వీమ్ అంటే ఏంటి? ఉమెన్ ఎంపవరింగ్ సామర్థ్యం కలిగినటువంటి సేవకురాల మినిస్ట్రీ ఇది. కాబట్టి ఎంపవరింగ్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్. కాబట్టి ఇందులో ఈ మినిస్ట్రీ తరఫున మరి మేమంతా కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, తర్వాత టీమ్ ఉంది. మనకంతా కూడా ఒక గుంపుగా మేము ఈ పరిచర్యలు చేస్తున్నాము. మేరీ పాషమ్మ గారు కూడా నాకు నచ్చిందక్క, నేను కూడా మీతో పాటు ఉంటాను, మీరు ఎక్కడికి రమ్మని వచ్చేస్తారని నాకు ఫస్ట్ గుర్తొచ్చింది. ఆమె క్యాన్సల్ అవ్వగానే నాకు మేరీ పాషమ్మ గారు గుర్తొచ్చారు. మా చెల్లి ఉందని ఏం పర్వాలేదు అనుకుని అడిగినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ రోజున నిజంగా అద్భుతమైన సందేశాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని మనకు చెప్పడానికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో, ఆషామాషిగా అయితే కూర్చోకండి. మనసు ఇక్కడ పెట్టి బాడీ ఇక్కడ పెట్టి మనసుని ఎక్కడో పెట్టకండి దయచేసి. ఇది మన సమయం. ఈ సమయాన్ని సాతానుడు దొంగిలించకుండా మీరు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి వి మినిస్ట్రీలో ఒక పాట రిలీజ్ అయింది, చూసారామా? ఎంతమంది చూసారు? ఇక మిగిలిన వాళ్ళకి ఫోన్లు ఉన్నాయా? ఆండ్రాయిడ్ ఫోన్స్ లేదా? ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే ఓపెన్ చేసి సోనీ ఉంది కదా, సోనీ పాషమ్మ ఒకసారి నిలబెట్టడం. తను మన మినిస్ట్రీకి లీడర్, సోనీ పాషమ్మ గారు ప్రేయర్ లీడర్ అన్నమాట. 3 గంటలకి అందరినీ లేపి ప్రేయర్లో కూర్చోబెడతారు ఆన్లైన్లో. మరి మీరు కూడా పత్తికొండ నుంచి ఎవ్వరు ఆన్లైన్లోకి రావట్లేదు. ఈరోజు నేను పత్తికొండ దాంట్లో పర్మనెంట్ లింక్ పెడతాను, మీరు కూడా ఆ లింక్ ద్వారా ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అది యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆ లింక్ ద్వారా మీరు వచ్చేసి ముందు మాత్రం యాప్ లోడ్ అయి ఉండాలి, మీ ఫోన్లో ఉండాలి యాప్. అట్లా ఉంటేనే మీరు రాగలుగుతారు. కాబట్టి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా వి మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మన పాషమ్మల మినిస్ట్రీ. తర్వాత రాబోయే కాలంలో మన పాషమ్మలు ఎక్కడెక్కడ మూలు దాక్కున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఎలా పరిచయిస్తారు ఇవన్నీ నేను వి మినిస్ట్రీలో పెట్టాలనుకుంటున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే కెమెరా ఫస్ట్. దానికోసం ప్రే చేస్తున్నాం. అది ఉంటే కెమెరా ఉంటే మనం బాగా చూసి మన ఫోన్లో తీసేటి వాయిస్ సరిగా ఉండదు, కొన్ని అట్లా డిస్టర్బెన్స్ ఉండదు. కెమెరా ఉందనుకోండి అన్నీ కూడా మనం బాగుంటుంది. దానికోసం ప్రే చేస్తున్నాము. మరి మిమ్మల్ని అందరినీ మీరు ఎంత కష్టపడి పరిచయం ఇస్తున్నారు, ఒక్కొక్కరితో మాట్లాడి మిమ్మల్ని ఎక్కడికి ఎక్కించాలని చూసినా ప్రపంచం అంతా చూడాలి. ఇంత లేవిలో కూడా పరిచయం చేసే సేవకులు ఉన్నారు. సేవకురాలు అంటే
అందరు ఎలా ఊహించుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళే అన్నట్టు. కానీ మా పల్లెటూరులో కూడా చేసే సేవకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ బయటకు తేవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి వీమ్ మినిస్ట్రీ WEEM అని వీమ్ మినిస్ట్రీని మీరు యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేస్తే నాది మా ఆయన ఫోటో కనబడుతుంది, మీకు గుర్తుపట్టవచ్చు. వెంటనే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం పెట్టే ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మీకు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నాము. ముఖ్యంగా పాఠశాలలో చెప్పేది ఏంటంటే ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడాలు, ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకొని తర్వాత పోట్లాడుకోవడాలు ఇవన్నీ మనకి జరగకూడదు. అవి మా ధూపాలు నేను చెప్తాను, అందరు జాగ్రత్తగా ఉంటారు. ఎవరి విషయాలు షేర్ చేసుకోరు. ఏదైనా ఉంటే ప్రార్థన విషయం షేర్ చేసుకుంటారు, ప్రార్థన చేసుకోవాలి, సాహసంగా ఉండాలి అంతవరకు. అంతేగాని అన్ని బాగా క్లోజ్ అయిపోయి ఒకరి మీద ఒకరు చెప్పుకొని తర్వాత పోట్లాడుకొని బయటకు తీసుకోవడం ఇవన్నీ మనకి ఉండకూడదు కదా. చాలామంది ఏమంటారు, 3 కప్పులు ఒక చోట ఇమ్మడము అనేది చెప్తారు కదా. అలా ఉండకూడదు. మనం ఇవ్వడాలి, అది మనం చూపించాలి అందరికీ. అరే అంతమంది వెళ్తారు, ఒక్కళ్ళు ఒక్క భేదాభిప్రాయం లేదని అలా ఉండాలి మనం. ఇక్కడ విషయాలు ఇంకొక దగ్గర, ఇంకొక విషయాలు ఇంకొక దగ్గర మనం చెప్పుకోవడాలు మంచిది కాదు. మన సంఘంలో ఎవరైనా మనకి విషయాలు చెప్పినప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవాలి, మనం మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే నీకోసం నీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఒకరి ముందు ఒకరి మాట, ఒకరి తర్వాత ఇంకో మాట ఎప్పుడు మాట్లాడకండి. ఇట్లాంటివి అవి చాలా డేంజర్. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు నీ గురించి ఇలా చెప్పారు అని చెప్పుకుంటారు. కాబట్టి చాలా డేంజర్. ఇవే మన సేవకు ఆటంకాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన పరిచయాలు మనము ముందుకి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. ఇప్పుడు టైం 12:30 అయింది. 1:30 వరకు మీ ఇష్టము. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ టైం మనం పాటించాలి. సరే, ఈ సమయంలో మరి మేరీ పార్శ్వం గారు, మేరీ విజయ్ కుమారి పార్శ్వం గారు మన మధ్యకి వస్తుండగా అందరూ కూడా చప్పట్లు